అన్నా అసలు ఉపవాసం ఎందుకు చేస్తారు, దాని వెనుకున్న ప్రాధాన్యత ఏంది? అంటే ఎప్పుడు తింటూ ఉన్నాం కదా, ఒకరోజు తినకుండా ఉందాం అనేది కాంటెక్స్ట్. నిజానికి ఉపవాసానికి ఆహారానికి సంబంధమే లేదు. మంచిగా తింటూ కూడా ఉపవాసం చేయొచ్చు, తెలుసా? ఎలా? 2 పదాలు ఉంది, నిరాహారము, నిరాహార దీక్ష అంటారు కదా. అవును. ఉపవాస దీక్ష ఎందుకు అంటలేరు? అనొచ్చు కదా. అంటే ఆమరణ నిరాహార దీక్ష. రోడ్ల మీద ఊకుండి ఆమరణ ఉపవాస దీక్ష ఎందుకు అంటలేరు అంటున్నా. ఎందుకు అంటలేరంటే అంటే ఉపవాసానికి ఆహారానికి సంబంధమే లేదు కాబట్టి. ఉపవాసం అన్నది మానసికానికి సంబంధించింది, నిరాహారం అన్నది శరీరానికి సంబంధించింది అనేది ఒక చిన్న విభజన. సో నేను నిరాహారం చేస్తున్నా అంటే మనసుతో సంబంధం లేదు, ఫుడ్ మానేసిందని. ఓకే. ఉపవాసం చేస్తున్నా టె సంబంధం లేదు, మనసుతో ఏదో ప్రయోగం చేస్తున్నానని దాని అర్థం. ఏమిటా ప్రయోగము అంటే మనకు అనేటువంటి సఫిక్స్ ఉన్న శబ్దాలు మనకు చాలా ఉన్నాయి. ఉపవాసము, ఉపనయనము, ఉపనిషత్తు, ఉపాధ్యాయుడు, ఉపదేశము. ఇంకా ఒక మంచి పదం ఉంది, అది వాడొద్దు, ఉపకారము. సో ఇది ఏమంటారు, ఉపసర్గ అంటారు దాన్ని. ఆ అనే పదార్థం కడుతుందంటే దగ్గరగా ఉండడం అని. ఉపవాసము దగ్గరగా ఉండడం. దేనికి? నీకు. ఓకే. అంటే మనకి విదేశాల్లో ఒక కల్చర్ ఉంది, ఏంటంటే మనం ఎంతసేపు ఒకరు మనకు అపాయింట్మెంట్ ఇస్తే ఆ అపాయింట్మెంట్కి అనుగుణంగా మనం పరిగెడతాం, మంచి బట్టలు వేసుకుంటాం, ఏమో చేస్తాం. తర్వాత మనం ఒకరికి అపాయింట్మెంట్ ఇస్తాం, వాళ్ళు వస్తే ఎదురు చూస్తాం. మరి మనకు మనం అపాయింట్మెంట్ ఇచ్చుకోవద్దా అనేది ఒక కాంటెక్స్ట్. సో మెడిటేషన్ అంటే గివింగ్ అపాయింట్మెంట్ టు యువర్ ఓన్ సెల్ఫ్ అని. అంటే ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు, నీకు నువ్వు దగ్గరగా ఉండడం అంటే అది ఒక స్వయం స్ఫురణకు సంబంధించింది, సెల్ఫ్ రిమెంబరెన్స్కి సంబంధించింది. అందుకే శివరాత్రి రోజు ఉపవాసం చేస్తున్నాం అంటే భోజనం మానేసి ఉండమని కాదు, తినకుండా ఉండు, ఓకే ఫైన్. తినకుండా ఏమైనా ఉంటున్నావా? పళ్ళు తింటున్నావుగా. అవును. ఆహారానికి తిండే, దాంట్లో నువ్వు గింజ చేసినా తిన్నట్టు అది ఏదో ఒకటి అజీర్ణం చేసుకుంటా ఉంటుంది పాపం. కానీ ఆ రోజు చేయవలసింది జాగరణ. ఎందుకు అంటే నిన్ను నువ్వు మార్నింగ్ అండ్ నైట్ నిన్ను గుర్తుపెట్టుకోవడానికి. ఓకే. సో నీ మనసుకి అతి దగ్గరగా చేరువగా ఉండటానికి అదొక ధ్యాన ప్రక్రియ కింద లెక్కాలి. అది ఆచారము కాదు, సాంప్రదాయం కాదు. ఇట్స్ ఎ మెథడ్ టు మెడిటేట్ అపాన్ యువర్ సెల్ఫ్, యూ రిఫ్లెక్ట్ అపాన్ యువర్ సెల్ఫ్. అంటే ఈ సంవత్సరంలో ఇలాగేలో చేసావు, గొడవ పడ్డావు, పీకులాడావు, అంతా మనసు వల్లనే కదా. అవును. సో నెక్స్ట్ ఇయర్ ఆ మనసుకి కొంచెం రిఫైన్డ్గా యూజ్ చేసుకుందాం అట్లా. అంటే ఇప్పుడు మన ఫోన్ కి రిబూట్ ఆప్షన్ ఉంటది కదా, అట్లా బాడీకి ఉపవాసం వల్ల రిబూట్ అంటే నిరాహారం వల్ల ఉపవాసం ఎందుకని అంటున్నా. నిరాహారం చేస్తే రీబూట్ అవుతుంది. ఆటోఫాగి ఈజ్ నథింగ్ టు డూ విత్ మెడిటేషన్. ఉపవాసం అనేది పూర్తి భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక ప్రక్రియ. ప్రపంచవ్యాప్తంగా ఉపవాసాలు లేదు, నిరాహారమే ఉంది. ఇప్పుడు ఏదైతే ఆటోఫాగి అనే దాని మీద యోషినోరి యోషిమి అని ఒక జపనీస్ ఏదైతే ప్రయోగం చేశాడో అది నిరాహారానికి సంబంధించింది. డోంట్ ఈట్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అక్కడ దెర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. సో శరీర ధర్మం ప్రకృతికి అనుసంధానంగా ఉంటుంది, మనసు ధర్మము ప్రకృతికి దూరం జరిగి ప్రపంచానికి అనుసంధానమై ఉంది కాబట్టి సఫరింగ్ ఉంది. సో ప్రపంచిక విషయాల్లో శరీరం ఎప్పుడు పడదు. శరీరానికి అస్సలు ఉండదు తాగాలని, మనసుకుంటది, శరీరం చేత తాగిపిస్తుంది. శరీరానికి ఎప్పుడు ఉండాలనో ఉండదు, కొట్టాలని. మనసుకుంటది కోపం, మనసు కొట్టదు కాబట్టి శరీరం చేత కొట్టిస్తుంది. మనసు కొట్టించి శరీరాన్ని జైలుకు పంపించి మనసు మళ్ళీ అక్కడి నుంచి ఏదో ఆలోచించుకుంటుంది, ఎట్లా తప్పించుకుందాం, జైలు గోడలు వస్తాయి, దాన్ని తన్ని చూస్తుంది. అంటే ఇట్ విల్ డూ మిలియన్ థింగ్స్. అందుకని కొంచెం డీపర్ లెవెల్కి సంబంధించింది ఇది. ఎవరైనా ఉపవాసం చేయొచ్చు, ఎవరైనా నిరాహారం చేయొచ్చు. సరే, అట్లా మన మనిషి తినకుండా ఎన్ని రోజులు ఉంటాడు? అట్లా ఉండగలడా? తినాలి, ఎందుకు తినకూడదు? ఛాలెంజ్ కాదు కదా లైఫ్ అంటే. అవును. తినకుండా 20 రోజులు ఉంటుంది, తర్వాత తినాలి కదా. ఆకలి అయితే ఇప్పుడు తిను. ప్రతిదాన్ని ఎందుకు సిద్ధాంతంగా ఛాలెంజ్గా మార్చడం? నీకు చెవిలో దమ్ముంటే ఆలోచించకుండా ఉండు, తినకుండా ఉండడం కాదు. తినకుండా ఎవడన్నా ఉంటాడు, ఏముంది? ఇప్పుడు దొరకకపోతే తినవు, ఉన్నా కావాలని తినకుండా ఉండొచ్చు. బట్ ఆలోచన అట్లా కాదు, అది వస్తూనే ఉంటుంది. ఆలోచనకి ఏ ఎనర్జీ ఖర్చు? తినే తిండి రకరకాల ఖర్చు అవుతుంది. నువ్వు ఆలోచించే దాన్ని బట్టి ఖర్చు అవుతుంది.
ఆలోచనలో ఎనర్జీ ఖర్చు కావడం అనేది నీ ఆలోచన విధానం. నువ్వు ఏం గురించి ఆలోచిస్తున్నావు, దేని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నావు, ఏది నీ ప్రాణం మీద పెట్టుకుని ఆలోచిస్తున్నావు. ఇప్పుడు ఈ చెత్త ఎక్కడ పడేయాలి అన్న ఆలోచనకు పెద్ద శక్తి ఏం ఖర్చు కాదు. కానీ అట్లా కాకుండా నా కొడుకు భవిష్యత్తు ఎట్లా అంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటే కూడా ఎక్కువ ఖర్చు అవుతుందా? ఇంకా రకరకాల ఖర్చు అవుతుంది. ఇంకోటి ఉన్నదే ఖర్చు కావడం, తిన్నదే ఎనర్జీగా ఫామ్ అయ్యి అదే ఖర్చు. ఏదైనా ఖర్చు ఇక్కడ ఎనర్జీ అంటేనే ఇట్ గెట్స్ కన్జ్యూమ్డ్. ఏదైనా కన్జ్యూమ్ అయితేనే ఉంటుంది. దాన్ని దాచిపెట్టుకోలేవు, ఎట్లా పెడతావు? ఎనర్జీ వేస్ట్ కాకుండా చూసుకోవడం, దాచిపెట్టుకోవడం ఏంది? దాచిపెట్టుకొని అంటే మన బ్యాంకులో పైసలు కాదు, 50 రూపాయలు పెడితే 50 రూపాయలు ఉంటాయి నీకు. ఇది ఎనర్జీ. నువ్వు ఏం చేయకపోయినా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. సో ఎనర్జీ ఎలాగూ వృధా అవుతుంది కాబట్టి దాన్ని తక్కువ ఎట్లా వృధా చేయాలి, ఎట్లా ఉపయోగించుకోవాలి శక్తిని. ఉదాహరణకి ఒక రాయి లేపాలి, లేపకు, చిన్న రాయి పెట్టి ఇట్లా గడ్డపడితే ఇట్లంటే లేస్తుందేమో చూడు. యూజ్ లెస్ ఎనర్జీ అండ్ మోర్ రిజల్ట్. అట్లా స్మార్ట్ వర్క్ అని ఇప్పుడు కొత్త పదం వాడుతున్నారు కదా. డోంట్ వర్క్ హార్డ్, డూ స్మార్ట్ వర్క్. అట్లా. సో మళ్ళీ కంబ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏంది, ఉపవాసం అన్నది ఒక ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం. ఉపవాసం అంటే నీ మనసు ఏమిటి అన్నదాన్ని నువ్వు చూస్తున్నావు అనమాట. నిజానికి జీవితం అంటే నిరంతర ఉపవాసంలో ఉండటమే. మానసికంగా నువ్వు దేన్ని ముట్టుకోవడం లేదు. ఇప్పుడు నిరాహారం అంటే ఆహారాన్ని ముట్టుకోవడం లేదు, అంతేగా. అట్లా ఆలోచన మనసుతో దేన్ని ముట్టుకోకుండా ఉంటే ఉపవాసం అన్నట్టు బేసికలీ. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నట్టు చెక్ చేసుకోవడానికి శివరాత్రి వచ్చింది నీకు. యోగులు అది ప్రతి దినం ఉంటారు. అఫ్ కోర్స్ అలాగే ఉండాలి. అక్కడికి రావడానికి ఇదంతా అంటే ఒక పూట భోజనం వల్ల కొన్ని తర్వాత నీ ఇష్టం. నేను ఒక పూట చేయి, 5 పూట చేయడం మైండ్. అంటే నా సబ్జెక్ట్ అది కాదు. ఆకలి అయితే తిను, ఆకలి ఆగిపోతే తినడం ఆపేయి, మళ్ళీ ఆకలి అయితేనే తిను, టైం చూసుకో. అంటే పేలికలు వరితేనే తినాలి, అంతే. అంటే ఆకలి అయినప్పుడే పేగులు కుయ్యి అంటాయి. ఆలోచన అంట కదా, ఎప్పుడు కుయ్యి అంటా ఉంది అది. ఆ సైరన్ వస్తేనే ఉంది అది. చెట్టును చూస్తే చెట్టు భలే ఉంది, ఇది ఏం చెట్టు ఆలోచన వచ్చాయి. పిట్టు ఆలోచన వచ్చాయి. ఇంకొకరికి ఆలోచన, దాన్ని సంపదిద్దామని ఆలోచన. ఒక్కొక్కరికి మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. చూసినా ఎట్లుంది పిల్ల భలే ఉంది అనేది ఆలోచన వస్తుంది. ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది అది. అట్లా నాకు రా సిస్టర్ అంటుంది ఒకటి, నీకు సిస్టర్ కావచ్చు, నాకు అంటారు. ఇంకా అది ఎండు లేదు, ఇంకా మరి దానివల్ల కొట్టుకుంటారు. అసలు ఆ కొట్టుకునే విషయం ఆ పిల్ల కూడా తెలియదు. సో మైండ్ అనేది ఒక ఆలోచనలు తయారు చేసే ఫ్యాక్టరీ. దానికి ఆధారం 2, పూర్వ సమాచారము, రెండోది ఇంద్రియాల ద్వారా ప్రస్తుతం సేకరిస్తున్న సమాచారం. ఈ 2 కలగలిసినప్పుడు ఇమాజినేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక చెట్టును చూసావు, ఒక పిట్టను చూసావు, బొమ్మ అన్నప్పుడు చెట్టు మీద బొమ్మ పిట్ట కూర్చున్నట్టు వేస్తావు అనమాట. ఇంకొకటి ఏం చేస్తాడు, ఇంకా వాడికి ఇమాజినేషన్ తీట ఎక్కువైంది. వాడికి 50 పిట్టలు వేసిండు, వాడు మైండ్ లో ఒకటే పిట్ట, తోకలు మార్చి రంగులు మార్చి పిట్టలు మార్చి ఎనర్జీ ఎక్కువ ఖర్చు. ఇంకా రాజమౌళి ఏం చేస్తాడు, పిట్ట పెద్దగా అయిపోయి చెట్టును మోసుకుపోతా ఉంటుంది. అట్లా అంటే అది అంటే అది అట్లా అంటే వాస్తవ దృష్టి ఉండదు. ఇమాజినేషన్ అనేది అంతలేదు. అది ఏదైనా ఇమాజిన్ చేయొచ్చు. అసలు ఈ భూమిని అంత ఇట్లా లేపి ఇట్లా తీసుకు ఇమాజినేషన్ కదా. రియాలిటీ ఏంటంటే నువ్వు ఒక 50 కిలో రాయి లేపలేవు, అది రియాలిటీ. సో జీవితం అర్థం చేసుకోవడం అంటే వాస్తవ దృక్పథాన్ని అలవాటు చేసుకోవడమే తప్ప ఊహించుకోవడమో, గొప్ప పనులు చేయడమో, అందరి చేత ప్రశంసించబడమో కానే కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము పెద్ద పెయింటింగ్ వేయడానికి. పెయింటింగ్ వేయడంలో మనకు ఒక ప్రయోగం చేస్తున్నాం, ఎలా వేయాలి అంతే తప్ప ఎవరో మెచ్చుకుంటారు దీనివల్ల నాకు నెక్స్ట్ కెరీర్ బాగుంటుంది, అదే అబద్ధం. కెరీర్ ఏంది అసలు? జీవితం ఏంది, కెరీర్ ఏంది? కెరీర్ ప్రపంచానికి సంబంధించింది. పెయింటింగ్ వేసిన లైఫ్ ఉంది, పెయింటింగ్ అయిపోయిన లైఫ్ ఉంది, జనాలు ఉన్న లైఫ్ ఉంది, జనాలు లేకపోయిన లైఫ్ ఉంది, అప్రిసియేషన్ ఉన్న లైఫ్ ఉంది, లేకపోయిన లైఫ్ ఉంది, సక్సెస్ ఉన్న లైఫ్ ఉంది, సక్సెస్ లైఫ్ అన్నిటికీ అతీతంగా ఉంటుంది. అందుకని కంక్లూజన్ ఏంది, నిరాహారము శరీరం సంబంధించింది, ఉపవాసం మనసుకు సంబంధించింది. ఇది శివరాత్రి రోజు, ఏకాదశి రోజు నువ్వు చేసే ఉపవాసం అంటే ఇస్ నథింగ్ టు డూ విత్ ఫుడ్. ఫుడ్ కూడా పక్కన పెడుతున్నావా, ఉపవాసము చేస్తున్నావు, నిరాహారము చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో. ఉపవాసానికి ఆహారానికి ఏ సంబంధం లేదు. చాలా సంవత్సరాలు అలవాటైంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పగానే మీకు తీటలేయచ్చు, నిజానికి ఏ సంబంధం లేదు. ఉపవాసం అంటే మనసుతో దేన్ని తాకకుండా ఉండటం, నిరాహారం అంటే శరీరంతో దేన్ని తాకకుండా ఉండటం. ఇంతే ఇంతే ఇంతే. ఇంకా అంటే నిరాకారం అంటే నిరాకారంగా నిరాకారం అంటే ఏం ఆలోచన లేదు. నిరాకారంలో అసలు ఆలోచన ఎక్కడిది? ఆకారం, ఫార్మ్లెస్నెస్, నిర్వికల్పము, నిరాకారము, నిరంజనము.
నిర్విషయము, నిరాఘాటము. ఇదంతా ఏంది? యాబ్సెన్స్ ఆఫ్ సంథింగ్ అని. ఓకే, అంటే ఎప్పుడు ఉన్నది చూస్తున్నావు, ఆ ఉన్నదాని వెనక లేనిది కూడా చూడని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు చెట్టును చూస్తున్నావు, చెట్టు వెనక కూడా ఏదో ఉంది, దాన్ని కూడా చూడు. ఏముంటుంది? నీడ్ ఉంటుంది, చెట్టు కింద ఉంటుంది కంప్లీట్ గా. ఓన్లీ ఇప్పుడు సినిమాకి వెళ్తావు కదా, హీరోని చూస్తావు, హీరోయిన్కి ఏముంది ఎప్పుడైనా చూస్తావా? అట్లా అంటే నీకు అది ఇష్టం కాబట్టి, ఇష్టాలు లేకపోతే మొత్తాన్ని చూస్తావు. ఇరుక సంబంధం అదే కదా. నిజంగా సినిమా మొత్తాన్ని చూసినావు అనుకో, నీకు సినిమా అర్థం కాదు. అన్ని క్యారెక్టర్స్ తేడా అర్థమవుతుంది అట్లా నాట్ ఓన్లీ క్యారెక్టర్స్. హీరో మాట్లాడుతుంటే ఆ పక్కన ఫ్లవర్ బాజ్ ఉంది, దాన్ని కూడా చూడు ఒకటేసారి. హీరోని చూడు, దాన్ని చూడు ఏకకాలంలో. అట్లా ఎవరు హీరో అంటే నువ్వు హీరో, యు ఆర్ ఇంపార్టెంట్. అట్లా అద్దాలు మంచిదారా? ఇది 80 రూపీస్. ఈ అద్దాలు పెట్టుకుంటే స్పెషల్ తెలుసా? ఇంకా కళ్ళు మెల్లగా కనబడవు, ఇంకా కళ్ళు చెడిపోతాయి. ఇది మనం వస్తుంటే ఎక్కడ కొన్నాం, ఊరికే కాస్త ఎండ చాలా ఉంది డ్రైవ్ చేద్దామంటే బాగుంది, కానీ కాసేపటి కళ్ళు గుంస్తున్నాయి. ఊరికే సరదా వీడియో వరకు అంతే. అట్లా అందుకని అందరూ చక్కగా ఉపవాసం చేయండి జీవితకాలం, నిరాహారం అప్పుడప్పుడు చేయండి. ఇది పర్వదినానికి సంబంధించింది కాదు, జీవితానికి సంబంధించింది. ఉపవాసం చేసిన వాడు అంటే మనసుతో దేన్ని ముట్టుకోకుంటే అదే మోక్షమన్నా జీవన్ముక్తి అన్నా. శరీరంతో ముట్టుకో, మనసుతో ముట్టుకోకు. ఇప్పుడు నేను కారు ఇట్లా పట్టుకున్నా, చేయి పెట్టు, మైండ్ పెట్టకు దాని మీద, ఉన్నది ఉన్నట్టు చూడు. అట్లా మైండ్లెస్నెస్ అనేది అప్పుడప్పుడు అలవాటు చేస్తారు. మైండ్ టూ మచ్ మైండ్ అప్లై కాదు, రుద్దుతారు. అది దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకని చిన్న విషయం. సో ఇది ఈరోజు ఇక్కడ ఒక పెద్ద పెయింటింగ్ వేస్తున్నా. రేపు కేసీఆర్ గారి బర్త్డే. సో నేను అపొలిటికల్, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఎవరు బొమ్మ ఏమంటే వాళ్ళ బొమ్మ వేస్తా. ఆర్ట్ అంతే. కేసీఆర్ని నేను సబ్జెక్ట్గానే చూస్తున్నా, నాట్ యాజ్ ఎ పొలిటీషియన్. అతను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వేయించుకుంటున్నారు. నేను డొనేషన్స్ మీద బతకను కాబట్టి, పని చేయడం ద్వారా వచ్చే డబ్బు కాబట్టి ఈ పని ఎంచుకున్నాను. అట్లా అది. ప్రస్తుతం ఇంకో 2 పుస్తకాలు రాస్తున్నా, ఒక 1 monthలో వస్తాయి. నిర్మాణ శతకం ఒకటి, తర్వాత నా మాటలు విని ఒక వ్యక్తి అమెరికాలో ఉంటున్న నవీన్ అనే అబ్బాయి అక్కడ బుక్ రాశాడు, బియాండ్ ద ఐ అని. దాన్ని నేను కొన్ని బొమ్మలు అట్లా వేశాను. తర్వాత మునిరామరెడ్డి గారు ఒక బుక్ రాశారు, నీ బయోగ్రఫీ వస్తుంది, అది ఉంది అని ఒక బుక్ రాశారు. ఇంకో బుక్ రాశారు, అది లేదని. నాకు అర్థమైంది ఏది ఉంది ఏది లేదని. అంటే చాలా బాగా రాశాడు. అది లేదనే పుస్తకం 600 పేర్లు రాసిండు. అక్కడ నేనంటే నాకు తాతున్నాడు ఆయన. ప్రింట్ చేద్దామండి, నాకు మీరు చెప్పింది అర్థమైందిగా, నాకు రాయాలనిపించి రాశాను. చదువుతారు లేకపోతే లేదు, ప్రింట్ అయితే చేద్దామంటుండే ఆయన. అందుకని అది కూడా వస్తుంది. తర్వాత ఆటోబయోగ్రఫీ వస్తుంది, తావు టీచింగ్ వస్తుంది. అట్లా. సో ఇక్కడంతా ఒక పెద్ద బొమ్మ. వీలైతే మొత్తం బొమ్మ అయిన తర్వాత కూడా వీడియో తీసి ఈవినింగ్ పెడతా ఎప్పటిదప్పుడే. సో అందరికీ శివరాత్రి, చెప్పులు వదలేము, మళ్ళీ ఫీల్ అవుతారు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఆ తర్వాత మీలో ఉన్న శివుని దర్శించుకోండి, జీవితకాలం ఉపవాసం చేయండి, అప్పుడప్పుడు నిరాహారం పాటించండి. ఈరోజు నేను ఆహారం తింటున్నాను ఎందుకంటే నేను పని చేయాలి ఎండలో. హరి వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నాడు. థాట్స్తో ఫాస్టింగ్ చేయడమే ఉపవాసం. సరే మరి.